థియాలజీ దీనిలో కనిపిస్తుంది. మనం థియాలజీ కోసం చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు నిస్సాను మాసం 14వ రోజు మరణించాడు అని ఈ యోహాను సువార్తలో ఉంటుంది. మరి మిగతా సువార్తల్లో ఏముంటుందంటే, మిగతా సువార్తలో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో ఏముంటుందంటే, యేసుక్రీస్తు ప్రభువారట సిలువకు ముందు రోజు భోంచేశారు. అది నిస్సాను మాసం 14వ రోజు ముందు భోంచేశారు. కాబట్టి అయితే ఈ యోహాను ఏమంటాడంటే ముందు రోజు భోంచేసి ఆ రోజు మరణించాడని. కానీ ఈ మిగతా సువార్తలు అయితే ఏం చెప్తారంటే అది ఒక డిఫరెన్స్ చూపిస్తారంట. నిస్సాను మాసం తర్వాత రోజు చనిపోయాడు అని చెప్తూ ఉంటారు. ఇలాగా క్రొనాలజికల్గా కూడా కొన్ని చూసినప్పుడు కొన్ని వ్యత్యాసాలు కనబడుతున్నాయి. ఎందుకు ఈ వ్యత్యాసాలు అంటే అది థియాలజికల్ అని అన్నారు. ఉదాహరణకి మగ్దలేని మరియా కోసం చూస్తే ఈ తోటమాలితో మాట్లాడడం డైలాగ్ ఇదంతా యోహాను సువార్తలో కనిపిస్తుంది, మిగతా సువార్తల్లో కనిపించదు. ఎందుకు ఇంత ప్రత్యేకంగా కనిపించింది? అలాగే యేసుక్రీస్తు జన్మం కోసం చెప్పాల్సి వస్తే లూకా సువార్త చాలా క్లియర్గా వివరిస్తూ ఉన్నాడు, మత్తయి చాలా క్లియర్గా వివరిస్తూ ఉన్నాడు. మరి యోహాను సువార్తలో లేదు. చాలాసార్లు చాలామందికి అనుమానాలు సందేహాలు వస్తే ఒక డొనాల్డ్ గత్రే అనే ఒక ఆయన చాలా క్లియర్గా వివరించాడు. దిస్ ఈజ్ ఆల్ టు ఎక్స్ప్లెయిన్ థియాలజికల్ ఇష్యూస్, థియాలజీని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు అర్థమైన థియాలజీ ఏంటి? 13వ అధ్యాయము 1 వచనాల్లో చూస్తే యేసు ప్రభువారు ఇష్టం లేని వ్యక్తితో ప్రయాణం చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఇష్టం లేని వ్యక్తితో ప్రయాణం చేశారా? ఇష్టం లేని వ్యక్తితో ప్రయాణం అన్నా అనుకుంటాం కానీ మనం చెయ్యం. ఇష్టం లేని వ్యక్తితో డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోంచేశారా? ఎప్పుడైనా అక్కడ ఆ ప్లేట్ తీసుకుని పక్కకు పోతాం, ఇతని మీద కూర్చొని తినడం ఏంటి అని అనుకుంటాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎంత రోల్ మోడల్ సెట్ చేశారో చూడండి. ఆయన సిలువకెక్కే ముందు తనను ప్రేమించిన వారంటే అంతము వరకు ప్రేమించాను. ఎంతవరకునంటే ఆయన చనిపోయే పర్యంతరం వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇట్ ఈజ్ వెరీ డిఫికల్ట్. నాకైతే చాలా కోపం. ఎంత కోపం అంటే, నాకెవరైనా అపకారం చేశారనుకోండి, వాళ్ళ విషయంలో నాకు ఇంకా నిద్ర పట్టదు. ఏదోలాగా సాధించేయాలి, వాళ్ళకి ఏదోలాగా ప్రతీకారం చూపించేయాలి అనిపిస్తూ ఉంటుంది. టిట్ ఫర్ టాట్. ఇది హ్యూమన్ అంటే మనిషి యొక్క సహజ నైజం, మన యొక్క రక్తంలో ఉన్నది అది. అందుకని ఈ మధ్యకాలంలో కూడా చిన్న మాట అన్నారనుకోండి, వెంటనే ఒక ఆయన అంటాడు వాళ్ళకి యాక్షన్ తెలుసు, రియాక్షన్ తెలీదు అంటూ ఉంటాడు. అంటే ఏంటి, మనం ఒక మాట అన్నామనుకోండి వెంటనే వాళ్ళు తిరిగి మాట అనేస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత చక్కగా ఆయన ప్రేమను కనుపరుస్తున్నారు కదా. ఈరోజు మనకి ఇచ్చిన హెడ్డింగ్ ఏంటంటే మాదిరిని కనుపరిచిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎన్ని విషయాల్లో మాదిరి కనుపరిచాడో 13వ అధ్యాయం చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ 13వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభువారి ఆఖరి మాటలన్నమాట. మిద్దె మీద భోజనం చేస్తూ ఉన్నారు. ఆ మిద్దె మీద భోజనం చేసేటప్పుడు 4 అధ్యాయాలు ఉంటాయి. 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 15, 16, 17. ఈ అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభువారి ఆఖరి మాటలు కనిపిస్తాయి. మనము 13వ అధ్యాయం చూస్తే మొట్టమొదటి వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఎంతవరకు ప్రేమించారు? అంతము వరకు ప్రేమించారు. మనం కొన్నిసార్లు అంతము వరకు ప్రేమించలేం. చాలామంది కుటుంబాల్లో చూస్తాం, కొడుకు చిన్న పొరపాటు చేసాడు అనుకో మాట్లాడరు, భార్య చిన్న తప్పు చేసిందనుకో మాట్లాడరు, భర్త తప్పు చేసాడనుకో మాట్లాడరు. ఈ మాట్లాడకపోవడం అనేది పెద్ద సమస్య కూర్చున్నది. ఎందుకు మాట్లాడుకోవడం లేదు అన్నామనుకోండి, అంటే నాకు నచ్చలేదు అంటూ ఉంటారు. కొడుకుని క్షమించలేని తండ్రులు, కూతుర్ని క్షమించలేని పిల్లలు,
తండ్రులు. కొన్నిసార్లు విద్యార్థులు కూడా స్కూల్లో కూడా టీచర్లు విద్యార్థులు మాట్లాడుకోరు. కొన్నిసార్లు విద్యార్థులు టీచర్లతో మాట్లాడరు. అదంటే కోపం పడదు. క్షమించలేని భావం మనుషుల్లో ఏర్పడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పించింది ఏంటంటే ఆయన ఎంత మాదిరిని కనుపరిచాడంటే ఈవెన్ ఆయన తెలుసుండి తనని పట్టేస్తున్నాడు, 30 వెండి రూకలు తీసుకున్నాడు, ఇతనే నన్ను పట్టేస్తాడు, నా రూపం తెలుసు, ఆయన ఎవరో మేము గుర్తులు చూపిస్తాను, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతనే, ఆయన ఎంత ఎత్తుంటాడో ఎంతలా ఉంటాడో మీకేం వరి లేదు, ఏమి చింత లేదు, నేను పట్టేస్తాను అని భరోసా ఇచ్చి తీసుకెళ్ళబోతున్న యోధా ఇస్కరియోతు పట్ల కూడా ఆయన ప్రేమను కనుపరిచి ఆయన కాళ్ళు కూడా కడుగుతూ ఉన్నాడు. అంత స్థాయికి ఎలా ఎదగడం చాలా కష్టం కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పిస్తున్నారు. మనం లోకంలో వాళ్ళకి అందరికీ చేయని అవసరం లేదు. నీ కుటుంబ సభ్యులకు చేయి అలాగా, నీ సంఘ సభ్యులకు చేయి అలాగా. కుటుంబ సభ్యుల కంటే కొన్నిసార్లు కొన్ని గొడవలు వచ్చినాయి అనుకోండి, మనం మాట్లాడుకోలేం, క్షమించలేం. అదే బైబిల్లో ఎంతవరకు ఉన్నది తెలుసా? ఒక చక్కని వచనం ఉన్న చూడండి, పేతురు గారు చెప్తారు. పేతురు రాసిన మొదటి పత్రిక, నేను మీకోసం దాన్ని చదువుతాను, ఒకవేళ మీరు తీసుకున్నట్లయితే తప్పకుండా చదవచ్చు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు నామము నిమిత్తము చదవండమ్మా. మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడుగా గాని దొంగగా గాని దుర్మార్గుడుగా గాని పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కగా ఉంది. నాది BCC ఉద్యోగం రాలేదు, అందుకని నేను నా BCC మార్చేసుకుంటున్నాను. క్రైస్తవుడైనందుకు అతనట చాలా బాధపడుతున్నాడట. చాలామంది అలాగే ఉన్నారు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. కొన్నిసార్లు నరహంతకుడుగా నువ్వు బాధ అనిపిస్తున్నావు అనుకో, అది ప్రాపర్, ఎందుకంటే తప్పు చేసావు కాబట్టి నీకు శిక్ష వచ్చింది. దొంగగా దెబ్బలు తింటున్నావు, ఓకే, నువ్వు దొంగతనం చేసావు కాబట్టి దెబ్బలు, ఓకే. నువ్వు దుర్మార్గుడు కాబట్టి నీకు అది తప్పదు. కానీ నువ్వు దేవుని బిడ్డగా శ్రమ అనిపిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆ పేరును బట్టి దేవుని మహిమపరచు అంటూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువారు ఎన్ని విషయాల్లో మనకి మాదిరిని కలుపరుస్తూ ఉన్నారు. అతని దగ్గర ఉన్న ఆ కమ్యూనిటీలో అంటే 12 మంది శిష్యులు 12 ప్రపంచాల్లో కనిపిస్తూ ఉంటారు నాకు. ఒక అతను దుడుకువాడు, ఒక అతను కత్తి పెట్టుకుని తిరుగుతాడు, అవసరమైతే చెవు నరికేస్తాడు, మనుషులను చంపేస్తాడు. ఒక అతను దొంగతనం చేస్తాడు, ఒక అతను ఈవెన్ ప్రభువునే అమ్మేస్తాడు, ఒక అతను చాలా ప్రైడ్గా ఉంటాడు, వాళ్ళట అగ్ని వంటి వారంట ఇద్దరు. ఇలాగా రకరకాల మనస్తత్వాలతో ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు. వారు అందరితోనూ యేసు ప్రభువారు ఎలాగా ఆయన ముందుకు నడిచాడో ఒకసారి మనం అర్థం చేసుకోండి. ఈ రోజున మనం అర్థం చేసుకోవలసింది, చాలాసార్లు క్రైస్తవ్యం అంటే ఏంటి,
సమ్మరీ చెప్పమంటే క్రైస్తవ్యం అంటే నథింగ్ బట్ ఫర్గివింగ్ పీపుల్, ఫర్గివ్నెస్. క్రైస్తవ్యం అనేది మరొకటి ఏది కాదు, క్షమాపణే. ఒడిశాలో జరిగిన గ్రహామ్ స్టైన్స్ సందర్భం చూసుకున్నాం అనుకోండి, ఆ మిషనరీ మంచి పనులే చేస్తున్నాడు, లెప్రసీ రోగులకి సేవ చేస్తున్నారు, ఎవరైనా ఆకలి అయితే ఇస్తూ ఉన్నారు, కొంతమందికి పడలేదు, అయితే వారిని కాల్ చేశారు. అప్పుడు దొరికారు. దొరికితే ఆ అమ్మ అంటారు, తల్లి ఏమంటారంటే, యేసు ప్రభువే క్షమించాడు, క్షమించండి. క్రైస్తవ్యం ఏమి నేర్పిస్తుంది? యేసుక్రీస్తు ప్రభు వారు ఏమి నేర్పిస్తున్నారంటే క్షమాపణ నేర్పిస్తూ ఉన్నారు. ఆ క్షమాపణ అనేది చాలా ఉన్నతమైంది. దాన్ని ఎత్తుకి ఎదగడానికి మనకి జీవితకాలం సరిపోదు. ఇప్పుడు మన అందరికీ యేసు ప్రభు వారు మాదిరి అంటే, నేను ఈ లెసన్ చదువుతూ నేను చాలా నేర్చుకుంటూ ఉన్నాను. ఎన్ని విషయాల్లో నేను క్షమించలేకపోతా ఉన్నాను, నా శత్రువులు నేను క్షమించలేకపోతున్నాను. దావీదు ఏమంటాడు తెలుసా? ప్రభువా వారి పళ్ళు రాలగొట్టే అంటాడు. అంటే దావీదుకి అంత కోపం వచ్చేస్తుంది. అలాంటి ప్రార్థన మనకు రాదా? మనకి వస్తుంది. వాళ్ళు పళ్ళు రాలగొట్టే, వాళ్ళు నాలిక దవుడికి అంటుకుపోవాలా, ఇలాగా కొన్ని ప్రార్థనలు కనిపిస్తూ ఉంటాయి. కానీ యేసు ప్రభు వారు అలా చేయలేదు, వారు క్షమించారట. ఇప్పుడు మనం మొదటి వచనం చూడండి. పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతవరకు ప్రేమించారు? అంతము వరకు అంటే ఏంటి? సంపూర్ణముగా. ఆయన ప్రేమలో లోటు కనిపించలేదు. ఆయన ప్రేమలో ఎప్పుడు ఏంటంటే ఒకసారి పెడతాడు, ఒకసారి తీసేసుకుంటాడు అనే భావం కనిపించలేదు. ఆయన అంతలా ప్రేమించాడు. మనుషుల ప్రేమ ఇంపర్ఫెక్ట్. ఒక పాట ఉన్నది కదా, ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము అది భువి అందించలేనిది. తల్లి తండ్రుల మధ్య వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, స్నేహితుల మధ్య వెలుగుతున్న ప్రేమ దీపం ఇలాగన్నీ చెప్తూ ఉంటారు. కానీ యేసు ప్రభువులో అలాంటి వ్యత్యాసం ఏమీ లేదు. ఆయన సంపూర్ణముగా ప్రేమించిన దేవుడు. అందుకనే ఆయన ఈరోజు మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయన ఎంత మాదిరిగా ఉన్నాడంటే చూడండి, వ్రాయబడి ఉంది, అంతము వరకు ప్రేమించెను అని వ్రాయబడి ఉందా? 2వ వచనంలో ఏమన్నదంటే, సాతాను సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధా హృదయంలో అంతకు ముందే ఆయన పట్టించాలని ఆలోచన ఉన్నది. కానీ ఆ విషయం కూడా యేసు ప్రభు వారికి తెలిసి కూడా ఆయన ఎలా ఉన్నాడు ఏమో. కొన్నిసార్లు మన పట్ల ఎవరైనా తప్పు చేస్తున్నారు అనిపిస్తే మనకు ఒళ్ళు మండుపోద్ది. వాళ్ళతో కలిసి కూర్చోలేం, వాళ్ళతో కలిసి ప్రయాణం చేయలేం, వాళ్ళతో కలిసి భోజనం చేయలేం. కానీ యేసు ప్రభు వారు ఒక చక్కని మాదిరి కనుపరుస్తూ ఉన్నారు. ఈరోజు దీన్ని మన జీవితాల్లోనికి అప్లై చేసుకున్నప్పుడు ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో కొన్నిసార్లు కొన్ని తప్పులు జరుగుతాయి, కొన్నిసార్లు కొన్ని పొరపాట్లు జరుగుతాయి. అప్పుడు క్షమించుకునే ఆ అలవాటుని మనం యేసు ప్రభువుని బట్టి నేర్చుకోవాలి. కొన్నిసార్లు లోకస్తుల్లో మనం క్షమించలేం. పౌలు గారు చెప్తున్నారు, నీ పట్ల ఎవరైనా తప్పు చేశాడా అతన్ని ఏం చేస్తా, సాతానుకు అప్పచెప్పాయి, అతను ఎక్స్కమ్యూనికేట్ చేసేయి, అతనితో సంబంధాలు కలిగి ఉండకు. కారణం ఏంటంటే అతను పొరపాటు చేస్తున్నాడు, 1-2 సార్లు బుద్ధి చెప్పు, అతను వినడం లేదా, అయితే ఎక్స్కమ్యూనికేట్, వెలివేసేయి అని చెప్తున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో అతను తప్పులో జీవిస్తున్నాడని తెలిసిందా, అయితే సాతానుకు అప్పచెప్పేయి, నువ్వేమో అతని కోసం ఆలోచించుకో అంటూ ఉన్నాడు. కానీ కుటుంబ సభ్యుల కోసం అలా చెప్తలేదు. ఏం చెప్తున్నాడు తెలుసా? నీవు క్షమించు అని చెప్తున్నాడు.
దగ్గర వారి కోసం ఏం చేయమంటున్నాడు? క్షమించు అని చెప్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని క్షమించడం మాత్రమే కాదు, అతన్ని తనతో పాటు భోజనానికి కూర్చుండబెట్టుకున్నాడు. తనతో పాటు అందరితో సమానంగా కాళ్ళు కడగడానికి బయలుదేరాడు. ఆయన చాలా చాలా గొప్ప మాదిరిని మనందరికీ నేర్పించాడు. రెండవ ముఖ్యమైన విషయం మనం నేర్చుకునేది ఏంటంటే 13వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు చూసినప్పుడు మనకేంటి అర్థమవుతుందంటే యేసుక్రీస్తు ప్రభువారు పాదములు కడుగుటకు బయలుదేరతాడు. ఆయన లీడర్షిప్ కోసం చాలా విషయాలు చెప్పాడు. మొన్న ఒకసారి తెలియజేశాను. యేసుక్రీస్తు ప్రభువారు ఏంటంటే మెస్సియానిక్ సీక్రెట్, నేనే మెస్సియాను, మీరు ఎదురు చూస్తున్న క్రీస్తు ప్రభువును, క్రీస్తు యేసు అని 2 పదాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. దీన్ని హెబ్రీ భాషలో మెస్సియా అంటారన్నమాట. మెస్సియా అంటే రానున్నవాడు, వాగ్దానము చేయబడిన వాడు, అభిషక్తుడు అని అర్థం. ఆ 2 పేర్లు కూడా యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడినాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నేనే క్రీస్తుని, మనిషి కుమారుడు అప్పగించబడతాడు, ఆయన వెలివేయబడతాడు, ఆయన దూషించబడతాడు, ఆయన చంపబడతాడు, ఆయన కొరడాతో కొట్టబడతాడు, ఆయన చంపబడతాడు, సిలువ వేయబడతాడు, ఆయన్ని సమాధి చేస్తారు అని చెప్తూ ఉంటే శిష్యులు ఏం చేయాలి? బాధపడాలి. కానీ వాళ్ళు వెంటనే ఏం ప్రశ్న వేశారు తెలుసా యేసుప్రభు వారికి? యేసుప్రభు, మాలో గొప్పవాడు ఎవరు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈసారి నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో, కానీ ఇప్పుడు నెక్స్ట్ ఎవరో ఆ లీడర్షిప్ తీసుకోవాలి. వాళ్ళకి ఎలాంటి మనసు ఉన్నదో ఒకసారి ఆలోచించండి. ఇలాగ తర్వాత మరలా యేసుక్రీస్తు ప్రభువారు మనిషి కుమారుడు పట్టబడతాడు, మనిషి కుమారుడు సిలువపై మరణిస్తాడు, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుతుంటే పేతురు గారు అంటారు, ప్రభువా నీకు అది దూరం అవునుగాక, అందరూ విడిచిపెట్టినా నేను విడిచిపెట్టనంటే నువ్వు 3 సార్లు బొంకుతావు అని అన్నారు. అంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? యేసు ప్రభు వారు ఒక మంచి పని చేయడానికి వచ్చినప్పుడు ఈవెన్ ఆ ఇన్నర్ సర్కిల్లో వాళ్ళు కూడా ఏమంటున్నారంటే దానికి ఆటంకపడతా ఉన్నారు. ముందుగా మనం చెప్పుకున్నాం, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు అనేక రకాలైన మనస్తత్వాలు కలిగి ఉన్నారు. ఒకటో మనస్తత్వం ఏంటంటే ఆయన నేను చనిపోవలసిన అవసరం ఉన్నది, అగత్యం ఉన్నది అంటే మాలో గొప్పవారు ఎవరు అని అడుగుతూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? మీరెవరు కూడా గొప్పవాళ్ళు కాదు, చిన్న పిల్ల వంటి మనస్తత్వం కలగాలి ఒకటి. రెండవది ఏంటంటే మీలో నాయకుడు అన్నవాడు ఇతరులకు పరిచర్య చేయాలి, పరిచర్య చేసిన వాడే గొప్పవాడు. చాలామంది అధికార పీఠాలు కోరుకుంటారు. ఈ లోకంలో నాయకుడు ఏం చేస్తాడంటే కుర్చీ కోరుకుంటారు, తర్వాత వాళ్ళు అందరి మీద అధికారం చాలా ఇస్తారు. మీరు అలాగ ఉండకూడదు, మీరు పరిచర్య చేయాలి అని అన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు టీచ్ చేయడమే కాదు, ఆయన దాన్ని తన క్రియలో చూపించడంలో కూడా ఆయన చక్కని మాదిరి కనుపరిచాడు. మనమే అనొచ్చు, ఒకవేళ ఇదే లేదనుకోండి, ఆయన ఊరకనే చెప్పాడు కానీ ఆయన చేసి చూపించాడా అని అనుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన చెప్పడం మాత్రమే కాదు, ఆయన చేసి చూపిస్తున్నాడు. ఆయన ఎవరండి కాళ్ళు కడిగేది ఈ రోజుల్లో? ఎంత గొప్పలు అయిన తర్వాత కాళ్ళు కడగాలంటే చాలా కష్టం. కారణం ఏంటంటే నేను కొన్ని చర్చిల్లో బయట కూడా పనిచేసి వచ్చాను. అందరూ మంచి మంచి ఆఫీసర్స్, మంచి మంచి ధనవంతులు, ఎవరు కాళ్ళు కడుగుతారు చెప్పండి? ఎవరు కాళ్ళు కడగడానికి ఒప్పుకోరు. ఇప్పుడు కొన్ని చర్చెస్లో దాన్ని ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. సంతోషం. కాళ్ళు కడిగితేనా విధేయత కనపరిచేది, లేకపోతే కాళ్ళు కడిగితేనా ఇది కనపరిచేది, చాలా ఆలోచనలు ఉంటాయి దీనికోసం. ఇక్కడ మనం లిటరల్గాని కాదు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత విధేయత కనపరిచాడు. ఆ కాళ్ళు కడిగిన వాళ్ళ శత్రువు ఉన్నాడు, ఆ కాళ్ళు కడిగిన వాళ్ళ మోసగాడు ఉన్నాడు, ఆ కాళ్ళు కడిగిన వాళ్ళు యేసుక్రీస్తు పట్ల కోపంగా ఉన్నవాడు ఉన్నాడు.
ఆ కాళ్ళు గడిగించుకున్న వాళ్ళు యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత నేను ఆయన రాజ్యంలో నాయకత్వం తీసుకుంటాను అనుకున్నవాడు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నారు తెలుసా? సేవను నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమి నేర్పిస్తున్నాడు? మొదట క్షమాపణ నేర్పించాడు. ఆయన ఎంత క్షమించాడంటే సంపూర్ణముగా ప్రేమించాడు. మన యొక్క జీవితంలో కూడా ఆయనను మాదిరిగా తీసుకున్నప్పుడు మన పిల్లల్ని ప్రేమించాల్సి వస్తే సంపూర్ణంగా ప్రేమించాలి, మన భార్యలను ప్రేమించేస్తే సంపూర్ణంగా ప్రేమించాలి, భర్తను ప్రేమించాల్సి వస్తే సంపూర్ణంగా ప్రేమించాలి. కానీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే కొన్ని న్యూస్ పేపర్లో చూసినప్పుడు మోసంగా ప్రేమిస్తున్నారు. ఈవెన్ పెళ్ళిళ్ళు కూడా మోసంగానే చేసుకుంటూ ఉన్నారు. పెళ్లి చేసేసుకుని ఆ నింద ఏదో పోగొట్టేసుకుని వాళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు అది మళ్ళీ విడిపించడానికి లక్షల రూపాయలు పెళ్ళికి ఇచ్చిన కట్నం డబ్బులు మళ్ళీ వెనక్కి తీసేసుకోవడం, ఇలాగా అన్నీ చేయడం చూస్తూ ఉంటే చాలా మోసం. ఇటు ఆడవాళ్ళు మోసం చేస్తున్నారు, ఇటు మగవాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు. అది చాలా అది మన క్రైస్తవ జీవితంలో ఉండకూడని లక్షణం అని మనం గుర్తు చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమలో ఏ విధమైన లోపం లేదు. మన ప్రేమ కూడా ఆ విధంగా ఉండాలని ఆయన మనకు మాదిరి చూపించాడు. రెండవది ఏం చేస్తున్నాడంటే ఆయన మనకేమి నేర్పిస్తున్నాడంటే సేవా దృక్పథాన్ని నేర్పిస్తున్నాడు. మనము పరిచర్య చేయాలి. అది ఎంతగా పరిచర్య చేయాలంటే ఈవెన్ మనం ఎంత తగ్గించుకోగలిగితే అంతవరకు మనం పరిచర్య చేయాలని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు పాదాల కడగడం ద్వారా మనకి నేర్పిస్తూ ఉన్నాడు. అంతే. అక్కడి నుంచి మనం చూసినప్పుడు 13వ వచనం నుండి చాలా లీడర్షిప్ కోసం మాట్లాడుతూ ఉన్నాడు. బోధకుడని ప్రభు అని మీరు నన్ను పిలుచుచున్నారు, నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. హీ డిడ్ నాట్ రిజెక్ట్ ద టైటిల్. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఆ టైటిల్ని రిజెక్ట్ చేయలేదు. ఒకసారి ఒక్క చోట మనం యేసుక్రీస్తు ప్రభు వారు నువ్వు ఎందుకు నన్ను బోధకుడు అని పిలుస్తున్నావు అంటాడు. ఎక్కడ తెలుసా? ఒక యంగ్ లాయర్ ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి బోధకుడా, మంచి బోధకుడా, సద్బోధకుడా, నేను నిత్యజీవం పొందడానికి ఏం చేయాలి అని అడిగితే యేసుక్రీస్తు ప్రభు వారు అంటాడు, నువ్వు నన్ను సద్బోధకుడు అని ఎందుకు పిలుస్తున్నావు అని అడుగుతాడు. ఇక్కడ కూడా మనం ఏమంటున్నాడు తెలుసా? మీరు నన్ను బోధకుడు అని పిలుస్తున్నాడు, రైటే. నేను ప్రభు అని పిలుస్తున్నారు, రైటే. కారణం ఏంటంటే నేను బోధకుడిని, నేను ప్రభువును. ప్రభు అనే మాటకి అర్థం ఏంటంటే కురియోస్, గ్రీకు భాషలో కురియోస్, లార్డ్, పరిపాలించువాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిపాలించువారు. ఆయన్ని ప్రార్థన చేసినప్పుడు ప్రభువా అని మనం పిలవాలి. కారణం ఏంటంటే మన జీవితం అంతా ఆయనకు అప్పచెప్తా ఉన్నాం. ఆయన మన జీవితాన్ని పరిపాలిస్తున్నాడు, మన కుటుంబాన్ని పరిపాలిస్తున్నాడు, మన ఆలోచనలు పరిపాలన చేస్తున్నాడు, మన హృదయాన్ని పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి వీ షుడ్ కాల్ హిమ్ కురియోస్, ప్రభువా అని మనం పిలవాలి. ఆయన మన బోధకుడు. కారణం ఏంటంటే ఆయన మనకు బోధ చేస్తున్నాడు, ఆయన మనకు ప్రేమను నేర్పిస్తున్నాడు, క్షమాపణ నేర్పిస్తున్నాడు, సేవ చేయడం ఎలాగనేది నేర్పిస్తూ ఉన్నాడు. అలా చెప్పుకొస్తూ కింద చక్కని విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. అంటే కమాండ్, మీరు చేయాల్సిందే. ఇక్కడ దానిలో కాంప్రమైజ్ లేదు. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఎలాగూ చేసి తిని. జీసస్ ఈజ్ ద రోల్ మోడల్. మనకు ఒక మంచి మాదిరి. ఆయన పరిచర్యకు మాదిరి, క్షమాపణకు మాదిరి, మన జీవితానికే ఒక మాదిరిగా ఉన్నారు. చాలామంది ఏం చేస్తారంటే హీరోల్ని మాదిరిగా తీసుకుంటారు. వాళ్ళు చక్కగా తయారైనప్పుడు, లేకపోతే వాళ్ళు డ్రెస్, అతను వేసుకున్న డ్రెస్, అలాంటి డ్రెస్సులు, లేకపోతే హెయిర్ స్టైల్ కావచ్చు, లేకపోతే ఏవైనా ఏదైనా ఒక స్టైల్. ఇప్పుడు మనం ఏదైనా ఒక స్టైల్ చేయించుకున్నాం అనుకోండి, దాన్ని ఏదో ఒక హీరో
కి లేకపోతే ఎవరికైనా మనం అప్పచెప్పేస్తూ ఉంటాం. కారణం ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ అలాగ ఉంది కాబట్టి ఆ ట్రెండీగా మనం ఉన్నామేమో అని అనుకుంటూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు మనం ట్రెండ్ సెట్టర్. అంటే దేనికంటే కేవలము ఈ నాయకత్వం కోసం కానీ సర్వీస్ కోసం కానీ. ఈరోజు చాలా గొప్ప రోజు యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో, అలాగే క్రైస్తవ విశ్వాసంలో, క్రైస్తవ సంఘంలో ఈ దినము ఎంత గొప్ప దినం అంటే అనేకమైన మంచి బోధలు వచ్చిన రోజు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఏలాగూ చేసి తిని, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు మనం అందరం కూడా వినవలసిన ఒక చక్కని విషయాలు ఉన్నాయి. నాకు ఇది బోధించినప్పుడు చదివినప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయం 14, 15, 16, 17 అధ్యాయాలు చదివినప్పుడు నాకేం గుర్తొస్తుందంటే, మన తెలుగు పుస్తకాల్లో ఒక కథ గుర్తొస్తుంది. ఒక ఆవు మేస్తూ మేస్తూ పులి కళ్ళల్లో పడింది. పులి ఏం చేస్తుంది, నేను చంపేస్తానంటది. వెంటనే ఆవు బతిమాలుతుంది, ఆగాగు, నేను ఒకసారి నాకు బిడ్డ ఉన్నది, ఒక దూడ, నేను దానికి బుద్ధి చెప్పేసి వచ్చి బాయ్ బాయ్ చెప్పేసి వచ్చి అప్పుడు నీకు ఆహుతి అయిపోతాను, నువ్వు తినేద్దేవి కానీ అంటారు. అక్కడ ఆవు యొక్క సత్యము లేకపోతే నమ్మకత్వము కోసం అక్కడ చెప్తాడు. ఆవు చూడండి ఎంత నమ్మకంగా ఉందో, తను ఇచ్చిన మాటను బట్టి వెనక్కి వచ్చింది. నేనేంటి అర్థం చేసుకుంటానంటే, తను చెప్పిన బుద్ధులు చూడండి. నీవు ఒంటరిగా మేతకెళ్ళకు, నీవు మాట మీద ఉండాలి, నువ్వు నలుగురితో ఉండాలి, ఐక్యమత్యంతో ఉండాలి, నువ్వు గొడవ పడకూడదు. కారణం ఏంటంటే తను ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకము నుండి వెళ్ళవలసిన గడియ వచ్చెను. 13వ అధ్యాయం 1వ వచనం, ఈ లోకము నుండి వెళ్ళవలసిన గడియ వచ్చెను. ఆ 12 మంది శిష్యులు కూర్చున్నారు. వాళ్ళట ఎలా కూర్చుంటారంటే, టేబుల్ ఎలా ఉంటుంది, కాళ్ళు ఇక్కడ పెట్టుకుని ఇలా కూర్చుంటారు. ఇతని కాళ్ళు ఇతని ముఖం మీదకి వస్తే, అతని కాళ్ళు అతని ముఖం మీదకి వస్తే అలా రౌండ్గా కూర్చున్నారట. కాళ్ళు ఎవరో కడుక్కోలేదు. అప్పుడు కడగడానికి ఎవరికి ఇష్టం లేదు. కారణం ఏంటంటే ఎవరెవరో తక్కువ వాళ్ళు కాదు. ఇప్పుడు పేతురు గారు ఉన్నారు, ఆయనకేంటి బోట్లు ఉన్నాయి, అతని దగ్గర కూలి పని వాళ్ళు ఉన్నారు. అతను ఒక ఓనర్, కొన్ని బోట్లకి అతను ఓనర్, అతను పడవక ఓనర్. అతను ఏం చేస్తాడంటే కొంతమంది పనివారిని పురమాయించి పని చేస్తాడు. మీరు చదవండి, మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. తన దగ్గర ఉండే పని వాళ్ళు చాలామంది ఉన్నారు. అతను రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. అతనేం తక్కువ వాడు కాదు. ఒకసారి యేసుప్రభు వారు అంటారు, ఎవరైనా నన్ను వెంబడించాలంటే వారిని ఉపేక్షించుకోవాలి అంటే, ప్రభు మేము మా భార్యలు త్యాగం చేసాం, మా బంగారాన్ని త్యాగం చేసాం, మా పొలాలు స్థలాలు అని పేతురు మాత్రమే ధైర్యంగా చెప్పగలుగుతాడు. అతను అంత ధనవంతుడు. యాకోబు, యోహాను వాళ్ళు కూడా చాలా ధనవంతులు. ఇస్కరియోతు యోధ అతనేమన్నా తక్కువడేంటి? ఇలాగా ఎవరు తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళు ఎందుకు కడగాలి? మనల్ని ఆ రోజుల్లో భోజనానికి పిలిచిన వాళ్ళు కాళ్ళు కడగాలి, అక్కడ అది సాంప్రదాయం. కానీ ఎవరు కడగలేదు. మిద్ది మీద భోజనం ఏర్పాటు చేశారు, అందరూ హ్యాపీగా వెళ్ళిపోయి కూర్చున్నారు. ఇప్పుడు ఈ మురికి కాళ్ళతో కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారే వాళ్ళందరూ పాదాలు కడుగుతూ చెప్తూ ఉన్నారు, మీలో మీరు ప్రేమ కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు మనము కూడా ఏం చేస్తామంటే నేనేం తక్కువ అన్న ఆలోచనతో ఉంటాం. చూడండి, ఎవరికెవరు తక్కువ కాదు. చిన్నపిల్లల్ని కదపండి, అతనేం తక్కువ కాదు. వాళ్ళు ఎవ్రీబడి హ్యాస్ ప్రైడ్. నేను అనుకుంటున్నాము, ఒకసారి ఒక పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళకి మెలకొన్ను చాలా ప్రిపేర్ అయ్యింది. అయితే ఏటమ్మా అంటే, నాకేమన్నా అందం తక్కువ అన్నది. అవును అమ్మ, అందం ఏం తక్కువ కాదు. కొంతమందికి ఎత్తుపళ్ళు ఉంటాయి. ఈ మధ్య ఎత్తుపళ్ళు కనబడతలేదు. కారణం ఏంటంటే డెంటల్ చక్కగా పెట్టేస్తున్నారు కదా, రింగులు. ఎవరెవరు అందం తక్కువ అని ఒప్పుకోరు. అలాగే ఎవరెవరు వాళ్ళు
వాళ్ళకి డబ్బుంటే నాకేటి అంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ శిష్యుల మధ్య ఇలాంటి కాన్సెప్టే ఉంది, ఎవరు తగ్గుతలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారు తెలుసా? మీరు ఇలాగుంటే నా సేవకులని అనిపించుకోరు, ఇలాగుంటే నా శిష్యులని అనిపించుకోరు. ఆయన భూలోకము నుండి వెళ్ళవలసిన గడియ వచ్చింది కాబట్టి ఆయన అన్నీ తన హృదయం ఇప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 13 అధ్యాయము, 14 అధ్యాయము, 15 అధ్యాయము, 16 అధ్యాయము, 17 అధ్యాయము చదివి రేపు మనము గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకోవడానికి రావాలి. ఆ రోజు వాక్యం వినడానికి రావాలి. కారణం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు మనసు విప్పి మాట్లాడిన సందేశాలు, యేసుక్రీస్తు ప్రభువారు ఆఖరిగా తను చెప్పిన బుద్ధులు, యేసుక్రీస్తు ప్రభువారు ఎంత మంచి బుద్ధులు చెప్తున్నారు తెలుసా? చూడండి, అలాగ చదువుకుంటూ వచ్చిన తర్వాత ఈవెన్ 34వ వచనం ఒకసారి చదవండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఎన్ని విషయాలు మాట్లాడుతున్నాడు తెలుసా? చూడండి, ఇక్కడ శిష్యులతో మాట్లాడుతున్నాడు. నేను మిమ్ములను ప్రేమించినట్టే మీరు ప్రేమించాలి. కొన్నిసార్లు మన ప్రేమ అంత బాగుంటలేదు, మనకు స్వార్థం, మనకి కుళ్ళు, మనకి ఇతరితర లోకానుసారమైన అనేకమైన కనబడతా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, మీరు ఇలా చేస్తేనే నా శిష్యులను తెలుసుకుంటారు అందరూ. చూడండి 35వ వచనం, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ తెలుసుకోవాలంటే కొంచెం క్షమాపణ మనం నేర్చుకోవాలి. అందరూ తెలుసుకోవాలనుకుంటే కొంచెం సేవ చేయాలి. అందరూ తెలుసుకోవాలనుకుంటే మనం ఏం చేయాలి? కొంచెం సేవ చేయాలి, కొంచెం క్షమించాలి, కొంచెం ప్రేమించాలి. క్రైస్తవులు కాబట్టి కొంచెం ఏదో ప్రేమ ఉంది, క్రైస్తవులు కదా కొంచెం దేనత్వం ఉన్నది, క్రైస్తవులు కదా కొంచెం కరుణ ఉన్నది, ఇలా అనుకోవాలి. అలా చదువుకుంటూ వచ్చిన తర్వాత ఇంకా చెప్తున్నాడు 14వ అధ్యాయం నుంచి, మీ హృదయాలు కలవరపడతాయి. మీ హృదయాలు ఏమవుతాయి? కలవరపడతాయి. బహుశా ఎందుకు కలవరపడతాయి చూడండి. ఎందుకు కలవరపడతాయి అంటే, ఒకవేళ ఈయన ఒక నాయకుడు అనుకుందాం, ఆయన ఓడిపోయాడు అనుకో, ఎక్కడన్నా దగ్గరున్న వాళ్ళు అందరూ మొక్కలు ఎత్తుకుంటారా? ఇప్పుడు ఎలాగున్నది ఈయన పరిస్థితి? ఈయన వెళ్ళిపోతే యేసుక్రీస్తు ప్రభు వారట వాక్యం చెప్తున్నారట. శిష్యులు కొంతమంది గ్రీకులు వచ్చి మేము యేసు ప్రభుని అలా ఉండండి, పక్క ఉండండి అని అన్నారు. చిన్నపిల్లలు కొంతమంది తీసుకొచ్చి ఆశీర్వదించారు, మీరు దూరంగా ఉండండి, ఇప్పుడు ఆయన ఖాళీ లేదు అని చెప్తూ ఉన్నారు. అంతవరకు బాగానే ఉంది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచే దగ్గర, బాబు ఒక రొట్టె అన్నారు అనుకో, అందరికి సరిపోవాలి కదా, తర్వాత వేద్దాంలే అని ఉంటారు. అందరినీ తోసేసి ఉంటారు. ఇప్పుడు యేసుప్రభు వారు వెళ్ళిపోతే వీళ్ళ లీడర్షిప్ అంతా ఏమైపోద్ది? వీళ్ళ మొక్కలు చూసేవాళ్ళు ఉంటారా? ఒకసారి ఎవరో బోధించారు, గుడ్ ఫ్రైడే రోజు ఆ గాడిది మీద అందరూ చక్కని బట్టలు పరిచారు. ఆ గాడిద నడుస్తుంటే వారి యొక్క బట్టలు విప్పి అలా రోడ్డు మీద వేశారు. ఇప్పుడు ఆ గాడిదట బట్టల మీద నడుస్తుందంట. మురికి గాడిది, రోడ్డు మీద నడిచే గాడిది, వ్యర్థ పదార్థాలు ఉండేది నడిచేది ఎక్కడ? బట్టల మీద. యేసు ప్రభు వారు దిగిపోయిన తర్వాత అది అయిపోయింది, గాడిదలను వదిలేస్తారు కదా, ఈ గాడిద మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళిందంట. ఎవరు బట్టలు వేయడం లేదు, ఎవరు కొమ్మలు వేయడం లేదు. ఇంకా ఏం చేస్తున్నారు? ఇన్ రిటర్న్ దాన్ని కొట్టడం మొదలెడు. ఇది ఎందుకు ఇక్కడ ఊర్లోకి వస్తుందని కొడతా ఉన్నారు. మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది ఒక్కొక్కసారి యేసు ప్రభు లేకపోతే. ఏంటంటే యేసు ప్రభు వారు అంటున్నారు, నా శిష్యులని తెలియబడాలి అనుకుంటే నువ్వేం చేయాలి? ప్రేమించడం నేర్చుకోవాలి. నా శిష్యుడని తెలియాలి అనుకుంటే మీరు క్షమించడం నేర్చుకోవాలి. నా శిష్యులని తెలుసుకోవాలనుకుంటే మీ హృదయం ఎందుకు కలవరపడుతుంది? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు గారు కానీ వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? నేను ముఖం ఎత్తుకుని తిరగలనా? నన్ను ప్రేమిస్తారా జనాలు? ఒకవేళ ఆ మార్గం ఏంటి? మేము కూడా అక్కడికి వెళ్ళాలి. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి.
యేసు ప్రభు వారు అంటున్నారు, మీరు కలవరపడకండి, మీరు నేను వెళ్ళే చోటికి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇలాంటి చక్కని విషయాలు ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి ఆఖరి క్షణంలో ఆయన కేవలం ఒక మానవునిగా ఏంటంటే ఆయన ఏడవడం ఒకటే తక్కువగా ఉంది. ఇలా బోధించేటప్పుడు ఆయన ఒంటరిగా వెళ్ళిపోయి ఆయన దుఃఖిస్తూ ఉన్నాడు. కానీ శిష్యులతో మాట్లాడేటప్పుడు ఆయన ఇంకా ఏడుపు ఒకటే తక్కువగా ఉంది. ఎన్ని విషయాలు బోధించాడండి, చాలా విషయాలు బోధించాడు. అందుకనే ఆయన మనకి చక్కని మాదిరిని కరుపరిచాడు. అక్కడ మాదిరిగా ఉండి ఎలాంటి పనులు చేస్తూ ఉన్నాను, మీరు కూడా అలాగ ఉండాలి అని చెప్తున్నాడు. ఈ రాత్రి మనమందరం కూడా యేసు ప్రభుని మనకు మాదిరిగా పెట్టుకుని మనము కూడా కొన్ని విషయాలు, చక్కని విషయాలు చేయాలి. ఒకటి, మనం క్షమించాలి. కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా క్షమించాలి. సంఘ సభ్యుల్లో ముఖ్యంగా క్షమించాలి. మన ఇన్నర్ సర్కిల్లో, మన సర్కిల్లో మనం అట్లీస్ట్ క్షమాపణ జీవితం కలిగి ఉండాలి. మనము పరిచర్య చేయాలి. పరిచర్య మన కుటుంబ సభ్యులకు చేయాలి, మన కమ్యూనిటీకి చేయాలి. తప్పకుండా పరిచర్య తప్పకుండా చేయాలి. అప్పుడు తర్వాత ఎక్స్టెండ్ చేయొచ్చు. ముందు నేర్చుకోండి. లోపల వారికి, ఇంటి వారికి, గృహస్థులకు, సంఘానికి అలా పరిచర్య చేయడం నేర్చుకుంటే అప్పుడు మన పరిచర్య పరిధి పెరుగుతుంది. మూడవది ఏంటంటే మనము ప్రేమించడం నేర్చుకోవాలి. మన ప్రేమ సంపూర్ణంగా ఉండాలి. మనకి కలవరపాటు ఇలాంటివి ఏవన్నా వచ్చినప్పుడు యేసుక్రీస్తు సన్నిధిలో మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఇలాగ అనేక విషయాలు ఆయన నేర్పించి మనలందరినీ కూడా మరి క్రైస్తవ విశ్వాసంలో, ప్రేమలో బలపరుస్తూ ఉన్నాడు. ఈ 40 దినాల్లో మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఈ రోజున మనం క్రీస్తు యొక్క చక్కని మాదిరిగలిగిన విషయాలను మనం నేర్చుకున్నాం. కాబట్టి ఈ దినాన మనమందరం కూడా ప్రభువా అలాంటి ప్రేమ కలిగిన జీవితాన్ని నేను కలిగి ఉండడానికి నాకు నేర్పించు, అలాంటి క్షమాపణ కలిగిన జీవితాన్ని నేను కలిగి ఉండడానికి నేర్పించు, అలాంటి పరిచర్య చేసే సేవా భారాన్ని మేము కూడా కలిగి ఉండడానికి నేర్పించని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఆ విధంగా దేవుని యొక్క పరిచర్యలో, క్రీస్తు ప్రభులో మనం ఎదుగుదాం. రేపు గుడ్ ఫ్రైడే, శుక్రవారం. మరి మనమందరం కూడా ఉదయం 9 గంటలకే వచ్చి మరి కొద్దిసేపు మీలో ఎవరైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీరు పర్సనల్గా ప్రార్థన చేసుకోవచ్చు. సాయంకాలం 3 గంటల వరకు ప్రార్థన ఉంటుంది. కాబట్టి అందరం కూడా చక్కగా సిద్ధపడి వద్దాము. అలాగే 7 మాటలు చెప్పాలనుకున్న వారు కూడా మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాల్సిందిగా కోరుచూ ఉన్నాను. మనమందరూ కూడా కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, మీరు గొప్పవారు, మీరు మా ప్రభు, మీరు మా దేవుడు, మీరు మా బోధకుడు. మీరు ఎన్నో విషయాలు మీరు మాకు బోధించారు. మీరు అంతం వరకు ప్రేమించారు. ఈ రోజుల్లో మేము చూస్తూ ఉంటాం, చాలామంది ప్రేమించలేరు. ఆ ప్రేమలో మోసం ఉంది, ఆ ప్రేమలో ద్వేషం ఉంది, ఆ ప్రేమలో కపటం ఉంది. కానీ ప్రభువా, నీ వాక్యంలో రాయబడి ఉంది, అంతము వరకు అంటే సంపూర్ణముగా ప్రభువారు ప్రేమించారు అని ఉన్నది. అందులో మోసకారి ఉన్నప్పటికీ ప్రేమించావు ప్రభువా. నిన్ను ద్వేషించేవాడిని ప్రేమించావు, నీ పట్టించేవాడిని ప్రేమించావు తండ్రి, అధికారం కోరుకున్న వాడిని ప్రేమించావు. కానీ అందరికీ ఒక మాదిరిని నేర్పించావు ప్రభువా. ఈ దినాన మా యొక్క జీవితంలో మాదిరిని కలిగిన జీవితము మేము జీవించడానికి సహాయం చేయండి. మా కుటుంబ జీవితాల్లో, మా వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయ జీవితంలో మేము ఈ లక్షణాలు కలిగి ఉండడానికి మాకు నేర్పించండి. ఈరోజు మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాము తండ్రి. 40 దినాలు ఎంతో నీ సన్నిధిలో పోరాటం చేశారు. వారి అవసరతల కోసం ప్రార్థన చేశారు తండ్రి. కొంతమంది ఉద్యోగాల కోసం ప్రార్థన చేశారు, కొంతమంది బిడ్డల కోసం ప్రార్థన చేశారు, కొంతమంది వివాహాల కోసం ప్రార్థన చేశారు, కొంతమంది 10th పాస్ అవ్వడం కోసం ప్రార్థన చేశారు, కొంతమంది తండ్రి వారి యొక్క అనారోగ్యాల కోసం ప్రార్థన చేశారు, వారి అప్పుల బాధలు తీరాలని ప్రార్థన చేశారు తండ్రి. ప్రభువా, నీవు ప్రార్థనలు వినే దేవుడవు, వారికి ఫలితాలు ఇచ్చే దేవుడవు. ఎవరైతే తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో నీతిమంతుల ప్రార్థనలకు మీరు చెవి
చెవియొగ్గి వింటారని నీ వాక్యం తెలియజేసింది. ప్రభా, మీరు వారి ప్రార్థనలు విన్నందుకై వందనాలు, వారికి మీరు జవాబులు ఇస్తున్నందుకై వందనాలు. ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినాన మరి మా సంఘ బిడ్డలందరినీ మీరు ప్రత్యేకంగా దీవించండి. చిన్న బిడ్డలను దీవించండి, వృద్ధులను దీవించండి, యవనస్తులను దీవించండి. ఓ దేవా, ప్రతి ఒక్కరిని దీవించండి. ఓ తండ్రి, కొంతమంది తల్లులు వారికి ప్రియమైన వారిని పోగొట్టుకున్నారు. తండ్రి, వారికి ఆదరణ, ఓదార్పును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. కొంతమంది యాక్సిడెంట్ అయ్యి మరి హాస్పిటల్లో ఉన్నారు. ప్రత్యేకంగా మా ప్రియ సభ్యుల కోసం ప్రార్థన చేస్తున్నాము. వారికి స్వస్థతను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. ఈ విధంగా ప్రభువా, మా ప్రతి ఒక్కరి కోసం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొంతమంది ప్రియులు ప్రయాణంలో ఉన్నారు, వారికి క్షేమకరమైన ప్రయాణాలు ఇవ్వండి. ఈ విధంగా తండ్రి, మా బిడ్డలను దీవించండి, మా సంఘ సభ్యులను దీవించండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. మనమందరం లేచి నిలబడదాం, పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మాత, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము, ఆదరణ, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనందరకును భూలోకమందలి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు, ఆత్మాభిషేకము నిమ్ము, ఆత్మీయ రూపొంద, ఆత్మాభిషేకము నిమ్ము, ఆత్మీయ రూపొంద, ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారణ హృదయం ముదమారవసించునా, హృదయాంతరంగమునా. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.